హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి పుల్ల పుల్లగా కారం కారంగా గోంగూర చికెన్. అది ఎలా చేయాలో చూసేద్దామా. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని గోంగూర వేయించుకోవాలి. దీంట్లో ఒక 4 వరకు పచ్చిమిర్చి వేసుకున్నాను. చూడండి, హాఫ్ వరకు ఉడికిన తర్వాత కొంచెం పసుపు సాల్ట్ వేసుకోవాలి. గోంగూరలో వాటర్ మొత్తం పోయేంత వరకు ఉడికించుకొని మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ఉడికించడం కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. స్పైసీ కోసం కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ ఏనండి. ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ తీసుకొని వేయించుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న టొమాటో పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ శుభ్రం చేసి పెట్టుకున్నాను, అది వేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకొని చూడండి చికెన్లో ఎలా వాటర్ వచ్చాయో ఈ వాటర్ మొత్తం పోయేంత వరకు ఉడికించుకోవాలి. చికెన్లో వాటర్ మొత్తం పోయిన తర్వాత ఈ బౌల్ సరిపోయేంత గోంగూర తీసుకున్నాను, ఇది వేసుకోండి. చూడండి ఎలా వచ్చిందో గోంగూర చికెన్ జ్యూసీగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి